ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి లైక్ చేసి చూసేయండి ఫుల్ వీడియో అయితే. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంట్లో ఈరోజు శనివారం కాబట్టి తొందరగానే పూజ అవన్నీ అయిపోతాయి. నేనైతే ఈరోజు ఊరైతే వెళ్దామని చెప్పేసి రైతే పని అంతా చాలా వరకు అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే మార్నింగే లేచిన వెంటనే మా బాబు అయితే నన్ను ఎక్కువ శాతం పనులు అయితే చేసుకునేడు కాబట్టి ఇంకా అందుకని నైటే సగం అయితే పనులు అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా అంట్లు తోమటం, కిచెన్ నీట్గా, ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా చేసేసుకోవడం మొత్తం ఒకసారి చేసేసుకున్నాను అనుకోండి. మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం అయితే పని అయితే తగ్గుతుంది కదా. ఇంకా పూజ చేసుకోవాలి అని చెప్పి ఉందనుకోండి, ఇంకా మార్నింగే ఇంకా లేచేసి నేను కూడా ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను. ఎక్కువ శాతం మా బాబు లేకపోక ముందులే లేచి పనులు చేసుకుందాం అనుకుంటానులే, కానీ మా బాబు అయితే నేను లేచిన వెంటనే వితిన్ సెకండ్స్లోనే లేచేసి నా వెనకాలే వస్తాడు అనమాట. అలాగే ఏడ్చుకుంటా కూర్చుంటాడు. ఇంకా వాడినైతే ఎత్తుకుని కాసేపు తిప్పడమే సరిపోతుంది అనమాట. కాసేపు ఎత్తుకుని తిప్పిన తర్వాత కొంచెం సెట్ అయితే అయిపోతాడు. ఇంకా ఆటలు అయితే ఆడుకుంటాడు అనమాట. ఇంకా ఆ టైంలోనే ఇంకా నేను కూడా ఇంట్లో పనులన్నీ గబగబా చేసుకుంటారు అనమాట. అవి కూడా ఎక్కువసేపు అయితే ఇవ్వడు, ఒక అరగంట గంట అయితే ఆడుకుంటాడు. ఇంకా తర్వాత నుంచి మళ్ళీ ఏడుపు అయితే స్టార్ట్ చేస్తాడు. అంతలోపే నేను చేసుకోవాల్సిన పనులన్నీ అయితే నీట్గా చేసేసుకున్నాను అనమాట. ఇంకా మా పాపను కూడా రెడీ చేసేసి ఇంకా మా పాపకైతే ఈ రోజు అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే ఇంకా అందుకని పెసరట్లు అయితే చేస్తున్నాను. ఒక పక్క అయితే గోంగూర రైస్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే తనకి ఏదో వర్క్ ఉంటే ఇంకా దాన్ని అయితే అప్పచెప్పి చేసుకుంటున్నాను. ఇక్కడ వంట చేసుకునేటప్పుడే మా పాపను కూడా నా దగ్గర నుంచో పెట్టేసుకుని వంట అయితే నీట్గా చేసుకుంటానే మా పాప వర్క్ కూడా అప్పచెప్పించుకుంటా ఉంటాను. కూర్చోబెట్టేసి రాయమన్నాం అనుకోండి, ఎంతసేపు రాస్తుందో తనకే తెలియదు. ఇలా కూర్చోబెట్టుకుని మనం కూడా అడుగుతా ఇంట్లో పనులన్నీ చేసుకుంటే ఇటు ఇంట్లో పనులు అవుతాయి, తనకు కూడా ఏదో ఒకటి నేర్పించినట్టు ఉంటుంది కదా. ఎక్కువైతే మార్నింగ్ అయితే ఎక్కువ టేబుల్స్, ఎక్కువ మ్యాథ్స్ అయితే చేపిస్తారు అనమాట. కొంచెం మైండ్లో ఎక్కువ గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఇంక వాళ్ళిద్దరికైతే టిఫిన్ వేసి పెట్టేసిన తర్వాత నేను కూడా ఎటు పూజ చేసుకున్నాను కదా. ఇంకా మా బాబుని అయితే చూసుకుంటే ఇంకా రైస్ అయితే ఇంకా సిమ్లో పెట్టేసి ఉడకబెడతా ఉన్నాను అనమాట. ఇక్కడైతే మా పాపకైతే టిఫిన్ అయితే చేసేసిన తర్వాత ఇంకా బ్యాగ్ అయితే సర్దుకుంటుంది. ఇంకా బ్యాగ్ అయితే నాకు బయటికి తీసుకెళ్ళాలి కావాలని చెప్పేసి ఇంకా చిన్న బ్యాగ్లో అయితే తన బుక్స్ అన్ని పెట్టుకోమని చెప్పేసాను అనమాట. అందుకని ఇక్కడైతే సర్దుకుంటా ఉంది. మా బాబు చూడండి ఇంకా లగేజ్ బ్యాగ్ అయితే ఎలా చేస్తున్నాడు. వాడి అల్లరైతే తట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం అనమాట. ఇంక వెళ్ళేటప్పుడు అయితే మా బాబు అయితే ఫుల్ ఏడ్చాడు కాబట్టి ఇంకా ట్రైన్ జర్నీది అయితే నేనేం తీయలేదనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత గుంటూరు అయితే ఈరోజు మా తమ్ముడు వాళ్ళు అయితే కాలేజీకి వెళ్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళకైతే బట్టలు, కొన్ని క్యాంటీన్లో సామాన్లు కావాలి ఇప్పి అక్క అంటే ఇంకా అందుకని వెళ్ళాను అనమాట. నేను కూడా మా బాబుతో బయటికి ఎందుకు వచ్చానా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత అయితే నాకు ఎంత తలనొప్పి వచ్చేసిందో. ఒక చోట అయితే అసలు ఉండడం అనమాట. ఇంకెటు తిరుగుతానే ఉంటాడు. వాడిని అయితే పట్టుకుని ఎవరో ఒకరు తిరుగుతానే ఉండాలన్నమాట. మా చెల్లి అయితే బట్టలు చూద్దురా అక్క అనిద్ది. ఇంక వీడైతే అసలు నన్ను చూడనీయట్లేదు అనమాట. ఇంకా ఫుల్గా ఏడుస్తున్నాడు. ఇంకా వాడికైతే ఏదో ఒకటి పెట్టుకుంటా వాడిని చూసుకోవటమే సరిపోతుంది కదా. బయటికి వెళ్ళినా కూడా వీడి గోలే నాకైతే ఎక్కువ అయిపోతుంది. అయితే ఫస్ట్ ఇంకా ట్రైన్ దిగంగానే ఇంకా క్యాంటీన్కి అయితే వెళ్ళేసి సరుకులు తీసుకున్న తర్వాత షాపింగ్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఆటో ఎక్కేసి ఇంకా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అయితే ఇంకా అలో చేస్తాను, ఇప్పుడైతే లేదని చెప్పేసి అంటే ఇంకా అక్కడైతే టోకెన్ అవన్నీ తీసేసుకుని ఇంకా బట్టల షాపింగ్ అయితే వెళ్ళిపోయాము. బట్టల షాపింగ్ అయితే ఒక 2-3 గంటలు, 4-5 గంటలే మామూలుగా అందరం తీసుకున్నట్టయితే నైట్ అల్లా చేసేవాళ్ళమేమో. ఇంకా మా తమ్ముడికి మా చెల్లికి కాబట్టి ఒక 2 అవర్స్ 3 అవర్స్లో అయితే తొందరగానే అయిపోయింది అనుకుంటున్నాను. త్వరగా తీసేసుకున్నాం అనమాట. మళ్ళీ సెకండ్ ఇంకో పని ఉంది కాబట్టి ఇవైతే తొందరగా అయినాయి. లేదనుకోండి అక్కడే తీసుకున్నాయి తీసుకుంటానే ఉంటాం. లేడీస్ షాపింగ్కి వెళ్ళారంటే ఇంకా తెలిసిందే కదా. ఇంకా మా బాబునైతే ఇంకా అక్కడే కూర్చోబెట్టేసి ఇంకా మా చెల్లికి కూడా కొన్ని అయితే చూస్తున్నాను అనమాట. ఇక్కడైతే మా పాపకు కూడా చూశానులే, కానీ నాకు ఎందుకో అంత మా పాప సైజులో అయితే అంత బాగాలేదు. మొన్నే తీసుకున్నాం కదా మా బాబు బర్త్డేకి అని చెప్పేసి. ఇప్పుడైతే మా బాబుకి కానీ మా పాపకు కానీ నాకు కానీ నేను అసలు ఏమి చూడలేదు. చూసామనుకోండి ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఆ సైడే పోలేదనమాట. మా చిన్నమ్మ అయితే ఇక్కడ మా చెల్లికైతే కొన్ని టీ షర్ట్లు, ఇంకా లెగ్గిన్లు, ఇంకా అవి ఉంటాయి కదా లేడీస్ అయితే ఇంకా మొత్తం అయితే ఇంకా చూస్తూ ఉందన్నమాట. ఇంకా షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఒకటి నచ్చుతుంది ఇంకా అన్నీ తీపిస్తూనే ఉంటాం కదా. ఇక్కడైతే మా చిన్నమ్మ అయితే ఎలా ఉంది ఏంటి క్వాలిటీ అని చెప్పేసి అడుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మా చెల్లి అయితే ట్రైల్ రూమ్లోకి వెళ్ళి కొన్ని అయితే ట్రైల్ వేసింది. ఇంకా ఏది బాగుంటే అది తీసుకుందామని ఇంకా మొత్తం ఇంకా నచ్చినవి అన్నీ ఇంకా పక్కన పెట్టేసి మొత్తం ట్రైల్ వేపించేసి మా చెల్లికి అయితే తీసుకున్న తర్వాత కింద ఫ్లోర్లోనే మా తమ్ముడికి కూడా తీసుకోవచ్చు. ఇంకా అక్కడైతే మా తమ్ముడికి తీసుకోవడానికి వెళ్తే ఇంకా మా తమ్ముడు అయితే సెలెక్ట్ చేసుకుంటానే ఉన్నాడు. మా బాబు అయితే చూడండి ఆ డబ్బా ఒకటి పట్టుకుని నానా అని చెప్పేసి తిరుగుతున్నాడు అనమాట. వాళ్ళ నాన్నకైతే కొంటాడంట. ఇంకా వాళ్ళ నాన్నకైతే ఇవైతే తీసుకోమని చెప్పేసి ఎంతసేపు ఆ డబ్బాలు బాబు అక్కడికి వెళ్ళినా కూడా అల్లరైతే అస్సలు తగ్గదు. చిన్నపిల్లలు అన్న తర్వాత అల్లరి చేస్తారు, కానీ మా బాబు చేసే అల్లరైతే ఒక్కోసారి అయితే
కోపం అయితే వచ్చేస్తుంది అనమాట. ఎక్కడున్నాను ఏంటి అని కూడా చూసుకొని ఒక్కొక్కసారి అయితే దెబ్బలు అయితే వేసేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ నీట్గా ఉంది కాబట్టి ఇక్కడ ఆడుకుంటున్నాడు కాబట్టి సరిపోయింది. ఇంకా ఆడుకునేవాడు ఆడుకుంటాడు. అక్కడ బొమ్మలకి నార్మల్గా షో పీసులు అని పెడతారు కదా, ఇంకా ఆ బొమ్మలను అయితే తీసి కింద లాగి కింద పడేస్తున్నాడు అనమాట. అందుకని మా చెల్లి మా తమ్ముడు మా తమ్ముడు అయితే సెలెక్ట్ చేసుకుంటానే ఉన్నాడు. వాడిదే షాపింగ్ ఎక్కువసేపు అయితే పట్టింది అనమాట. మా చెల్లిదైతే త్వరగానే అయిపోయింది. ఎక్కడ ఆ బొమ్మను పడేస్తాడు, ఎక్కడ ఇరిగిపోద్దో, ఎక్కడ తిట్టేస్తారని చెప్పేసి ఇంకా వాడి చుట్టూనే నేను మా చెల్లి అయితే తిరుగుతూ ఉన్నాం. మా చెల్లి అయితే ఎత్తుకుంటుందిలే కానీ ఎత్తుకొని వద్దు అసలు ఎత్తుకోవద్దని చెప్పేసి ఫుల్ కింద దించమని ఏడుస్తున్నాడు అనమాట. ఇక్కడైతే చూడండి, ఎత్తుకుని హాయ్ చెప్పనగానే ఎన్నిసార్లు హాయ్ చెప్తున్నాడు. ఇలా చేసేటప్పుడు అయితే ఫుల్ నవ్వు వస్తుంది. వీడు చేసే అల్లరికైతే ఒక్కొక్కసారి అయితే కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ఆడనైతే తీసుకుని ఇంకా అలాగే పట్టుకుని కింద అయితే కూర్చుని పోయాను. అక్కడ టీ షర్ట్లు అయితే హ్యాంగర్లో పెట్టినవి అన్నీ పీకేసి కింద పడేస్తున్నాడు అనమాట. ఇంకా వాళ్ళైతే ఏదో ఒకటి సర్దేటప్పుడు ఇంకా తిట్టుకుంటారు కదా, మనమైతే చిన్నపిల్లలు మనమే చూసుకోవాలి కాబట్టి ఇంకా మా అమ్మ కాసేపు, నేను కాసేపు, మా తమ్ముడు కాసేపు, ఇంకా మా చెల్లి కాసేపు అలా పట్టుకున్నాం కాబట్టి ఆ డే అంతా నేను ఒకదాన్నే బయటకైతే అసలు వెళ్ళకూడదు. పక్కనే ఎవరో ఒకరు ఉంటేనే వెళ్ళాలి. ఎందుకంటే కొంచెం కూడా రెస్ట్ లేకుండా వాడినే చూసుకోవాల్సి వస్తుంది. ఏదన్నా షాపింగ్కి వెళ్ళామనుకోండి, వాడిని అయితే ఎవరికొకరికి ఇచ్చి వెళ్ళాలి. లేదనుకోండి పక్కన ఎవరో ఒకరినైతే తీసుకుని వెళ్ళాలి. నేనైతే మా అమ్మ లేదు అసలు బయటకే పోను అనుకోండి, మా అమ్మ అయితే ఉంటుంది. కాసేపు అయితే మా అమ్మ అయితే చూసుకుంటూ ఉంటుంది. ఇంకా మా చెల్లి సెలక్షన్ ఇంకా అయిపోయింది కాబట్టి మా తమ్ముడిది అయితే చూడండి సెలెక్ట్ చేసుకుంటానే ఉన్నాడు. నైట్ వేర్ కూడా ఎంతసేపు సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా మొత్తం అయితే కలర్స్ అన్నీ తీపిచ్చేసాడు అనమాట. టైల్ రూమ్లోకి వెళ్ళటం, వేసుకోవటం, రావటము. ఇక్కడైతే మా చెల్లికి సెలెక్ట్ చేసుకొచ్చిన బట్టలన్నీ చూడండి ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు. అవైతే అక్కడే వదిలేసి వస్తున్నాడు కూడా. ఇంకా వాటిని అయితే తీసుకొచ్చి మా చెల్లి ఇక్కడ పెట్టిందని కాసేపు అయితే ఏడ్చాడు ఫుల్గా. ఇంకా ఆ బ్యాగ్ పెట్టుకుని కాసేపు ఆడుకుంటాడు. అమ్మ వదిలే అంటే ఇంకా ఫుల్గా ఇంకా షాప్ అంతా ఆడేసి బిల్ అంతా వేయించుకుని ఇంక వచ్చేసిన తర్వాత వెంటనే క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయి ఇంకా కావాల్సిన సరుకులు కూడా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే గబగబా తీసుకుని ఇంకా మేమైతే ట్రైన్ వచ్చే టైం అయితే అయిపోయింది అనమాట. తొందరగా స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. లేదనుకోండి ఆ ట్రైన్ మిస్ అయిపోయింది అనుకోండి, బస్కి వెళ్తే ఈ నేసుకుని లగేజ్ వేసుకుని అస్సలు అయితే కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి ఇంకా త్వరగా అయితే తీసేసుకుని ఇంక వెళ్ళిపోయామన్నమాట. ఇప్పుడైతే రైల్వే స్టేషన్లో వచ్చి కూర్చున్నాము. ఇంక ఇంటికి వెళ్ళి తీసే అంత ఓపిక కూడా లేదు. ఇంకా ఫోన్లో కూడా ఛార్జింగ్ అంతా అయిపోయింది అనమాట. ఇంక వీడియో అయితే ఇంతే. మా బాబుని తీసుకుని బయటికి వెళ్ళాలంటే నాతో పాటు ఎవరో ఒకరు కంపల్సరిగా ఉండాల్సిందే. ఇంకా అంతేనమాట వీడియో అయితే. ఇక్కడైతే కూర్చుని ఏవేవి అంత రేటు పని అవన్నీ డిస్కషన్ చేసుకుంటా ఉన్నాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.